హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం పండు మిరపకాయ పచ్చడి చేస్తున్నామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నిల్వ పచ్చడి ఈ సీజన్లోనే వస్తాయండి ఈ పండు మిరపకాయలు. ఇలా చేస్తే మనకి ఇవి కారం కూడా ఉండవండి. ఇవి ఫస్ట్ తీసుకున్న తర్వాత పొడి క్లాత్తో బాగా తుడిచేసుకోవాలండి. వాటర్ తడి లేకుండా వాష్ చేసిన తర్వాత ఇలా తుడిచేసుకోవాలి. తర్వాత మనము ఎల్లిపాయలని పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. మెంతులు, చింతపండు, ఇలా కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు రోస్ట్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. మాడగొట్టకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ మిరపకాయలని శుభ్రం చేసిన తర్వాత తడి క్లాత్, వెట్ క్లాత్తో తుడిచేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే రోట్లో దంచేసి తర్వాత లాస్ట్లో మిక్సీలో వేసి మనము పచ్చడి అయితే వేస్తున్నామండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాము. అన్ని మిరపకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు కర్రీస్ లేనప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సాల్ట్ ఒకటి కరెక్ట్గా వేసుకోవాలండి, అంతే. ఈ ప్రాసెస్ చూస్తే పచ్చడి చేయని వాళ్ళు కూడా చేస్తారు. మేము చేసే స్టైల్లో అయితే చూపిస్తున్నాము. మేమైతే ఈ విధంగా చేస్తాము. ఇలా మొత్తం ఒక దాంట్లో 5-6 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం మసాలాలు దంచుకుందామండి రోట్లో. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది దంచడానికి రోట్లో. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఆవాలు, మెంతులని రోట్లో వేసి దంచుకోవాలి. తర్వాత ఇది కొంచెం పౌడర్ లాగా అయినప్పుడు దాంట్లో మనం మళ్ళీ వెల్లిపాయలు దంచుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి దంచేసుకుంటే రోట్లో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అవి అయిపోయిన తర్వాత తీసేసి వెల్లిపాయలను కూడా వేసి దంచుకోవాలి. తర్వాత ఇందులోనే మనం చింతపండును కూడా వేసి దంచుకోవాలి. చింతపండు కూడా వేసి దంచుకోవాలండి. ఇలా మొత్తం దంచేసుకున్న తర్వాత చింతపండు వాటర్ వేయకుండా దంచాలి. మనకు వెల్లిపాయలు దంచుతున్నప్పుడు వాటర్ లాగా వస్తుందండి. ఆ వాటర్ తడితోనే మనం చింతపండుని కూడా దంచేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తంలో మనం వాటర్ అయితే అసలు వేయకూడదండి. ఇలా సాల్ట్ వేసుకొని బాగా దంచాలండి. ఇది కొంచెం అయినప్పుడు ఇందులోనే మనం వెల్లిపాయలను కూడా వేసేస్తే రెండు కలిపి మిక్సింగ్ అవుతుందండి. ఇప్పుడు అన్ని మిరపకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా కొంచెంగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా దంచుకోవాలండి. తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒకసారి మిక్సీలోకి వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అవుతుందండి. ఇలా మొత్తం మిక్సీలో వేసేసి వెల్లిపాయ మిక్సీ మరియు మెంతులు మరియు ఆవాల పొడి అన్నీ వేసేసుకోవాలండి. పోపుకైతే రెడీ చేస్తున్నాము. కడాయిలో ఒక 1/4 కేజీ అంతా ఆయిల్ వేసి కొంచెం వేడైనాక వెల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ఆవాలు రెండు కలిపి పొయ్యి మీద ఫ్రై చేసుకోవాలండి. ఇన్ని ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాము. మొత్తం చల్లారినాక మనము లాస్ట్ మిక్సీ పట్టిన పండు మిరపకాయలను పచ్చడి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుందండి. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మరీ కారం అయితే లేదు, మనకు కొంచెం పుల్లగా కొంచెం బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ అండి.